హాయ్, హౌ యూ ఆల్. ఈరోజు నా డ్రాయింగ్స్ 11 డ్రాయింగ్స్ మాత్రమే అయినాయి. సో ఏం చేశాను, ఎంతసేపట్లో చేశాను, ఎలా చేశాను అనేది క్లియర్గా, ఎందుకు చేశాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డ్రాయింగ్ వచ్చి ఇండియన్ తాంబూలం. ఎస్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ ఎప్పుడైనా కానీ తాంబూలం వేసుకుంటే దాంట్లో ఉన్న తమలపాకులో ఉన్న కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల మన లోపల ఉన్న మనం ఏదైతే తిని జెమ్స్ ఫామ్ అవుతాయో ఆ జెమ్స్ అన్నీ ఈ తమలపాకు వేసుకోవడం వల్ల వెళ్ళిపోతాయి. సో అది ఒక బెనిఫిట్. డైజెషన్ అనేది బాగా అవుతుంది, అదొక బెనిఫిట్. సో కాబట్టి వీటిని చాలా చాలా ప్రదేశాలు పాన్ అని, కిల్లి అని ఇలా వేరియస్ డిఫరెంట్గా పిలుస్తారు. దాంట్లో స్వీట్ పాన్ ఉంటుంది, హాట్ పాన్ ఉంటుంది, చాలా డిఫరెంట్ పాన్స్ ఉంటాయి అన్నమాట. వీటిని హ్యాండ్కి పెట్టుకొని చిలకలని కూడా అంటారు. సో ఇట్లా. సో నెక్స్ట్ ఎనీ గెసెస్? ఎస్, ఇది కాజా అండి. కాకినాడ కాజా ఇలానే ఉంటుంది. ఇంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, కానీ నాకైతే ఈ షేప్ ఉన్నదే నేను తిన్నా. జ్యూసీగా, చాలా స్వీట్గా, చాలా బాగుంటుంది. కాకినాడ కాజా అంటే దేశంలోనే ఫేమస్ అన్నమాట. ఈ యూట్యూబ్లో ఇలా కాకినాడ కాజా అని పుట్టగానే నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి. సో వ్యూస్ ఎక్కువ ఉంటాయని ఇది హైయెస్ట్ వ్యూస్, 1500 వ్యూస్ ఈరోజు. ఎస్, అర్థం. ఇవి ఎలా ఉన్నాయి ఈ ఫ్లవర్స్? మామూలుగా అయితే సన్జాజ్ పూల్ లాగా ఉన్నాయా కదా, కానీ కాదండి. ఇది బ్లడ్ రూట్ ఫ్లవర్స్ అన్నమాట. బ్లడ్ రూట్ ఫ్లవర్స్ అంటే రూట్స్ అంటే వేర్లు కదా, ఎర్రటి వేర్లు కలిగిన చెట్టు, దాని పూలు అనమాట. సింపుల్ అండ్ బెస్ట్. వ్యూస్ ఏం రాలేదు, బట్ నాకు ఎందుకు డిఫరెంట్ కనబడింది ఫ్లవర్. ఇది చైనాలో పుట్టిందంట, నేలకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్, పింక్ కలర్లో ఉంటాయి, గంటలాగే ఉంటుంది అన్నమాట. దీనికి నాకు చదవడానికి రాలేదు, సో అందుకని ఇది రాశాను. సో అదే. అండ్ గంటలాగా ఉంటాయి. ఇది 6 to 7, 10 feet ఉంటుంది. ఎక్కువగా చలి ప్రాంతాల్లో ఉంటాయి అంట, పెంచుకుంటుంది. మన ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఎస్, మీకు విషయం చెప్పాలి. సెప్టెంబర్ 13వ తారీఖున స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కబూర్ హిల్స్లో ఉంది. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ఆర్ట్ షో జరుగుతుంది. అది ఇంటర్నేషనల్ ఆర్ట్ షో. మీకు వీలైతే అటెండ్ అవ్వండి, చూడండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొత్త ఆర్టిస్టులు మీకు పరిచయం అవుతారు. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఆర్టిస్టులు వాళ్ళని అడిగి క్వశ్చన్ చేసి వాళ్ళ ఆర్ట్ జర్నీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఏమి ఇంప్రెస్ అవుతున్నారు వాళ్ళ ఆర్ట్ ఫామ్ నుంచి, ఎలా ఇన్స్పైర్ తీసుకున్నారు, కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకుంటారు, కొన్ని లైక్ రిఫరెన్స్ తీసుకుంటారు, ఏమి రిఫరెన్స్ తీసుకున్నారు, ఎలా కళ క్యాప్చర్ చేశారు, ఏ ఆర్టిస్ట్ని ఫాలో అవుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేసి మీకు తెలుసుకోవచ్చు అన్నమాట ఆర్టిస్టుల గురించి, ఆర్ట్ గురించి. అండ్ ఇది రాగి చిన్నపిల్లలకి పట్టిస్తారు కదా, మజ్జిగ కానీ పాలు కానీ అలాంటి గిన్నె అన్నమాట. సో ఇది. అండ్ ఇది వచ్చి కుంట పొంగనాలు, అంటే బోండాలు వేస్తాం కదా, సో బోండాలు వేసేలాగానే ఇది కూడా గుంట పొంగనాలు అనమాట. ఇది కూడా 400, 500, 600 వ్యూస్ వచ్చినాయి. ఇది వచ్చి పిల్లలకి నెయ్యి అన్నం కలిపి పెడతారు కదా, చారన్నం అలాగా. సో అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తారు. పండగంటే ఆకు ఉంది కదా, మా ఇంట్లో ఊరికే మా అమ్మ తీసుకొస్తే 2 లీవ్స్ ఎలా కనబడితే వేసేసి అనమాట. ఇది ఫ్యాన్. స్పాంటేనిటీగా స్పాట్లో మనకి ఏదైతే గుర్తొస్తుందో దాన్ని వేయడం జరుగుతుంది.
విత్ పెన్, నో పెన్సిల్ యూజ్ చేయలేదు. సో అది ఇది వచ్చి భూతద్దం. నేను చిన్నప్పుడు భూతద్దం చూసే ఉంటాను కదా, భూతద్దంతో ఇలా గడ్డి మీద పెట్టి లైట్ వెలిగించి, సో ఇది భూతద్దం అనమాట. ఇంకా కాకరకాయ, ఆనియన్స్. మా అమ్మ కాకరకాయ కూర చేయడానికి ఉల్లిపాయలు అది పెట్టగానే ఆహా అని గబగబా గీసేసాను కర్రీ ప్రిపరేషన్కి. సో ఇది మొబైల్ స్టాండ్, మొబైల్ ఇలా పెట్టుకొని వీడియోస్ అలాంటివి చూస్తుంటారు కదా అది. అండ్ ఇది రాగి హాట్ బాక్స్. రాగి హాట్ బాక్స్లో ఉన్న పాజిటివ్ అంటే హెల్త్కి సంబంధించిన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో రాగి చెంబులో నీళ్ళు తాగిన, రాగి పళ్ళెంలో అన్నం తిన్నా మన హెల్త్కి చాలా మంచిది. సో ఇంకోటి వచ్చి వేడి వేడి అన్నం రాగి బౌల్లో కనుక వేస్తే 1 or 2 hours అది వేడి బౌల్ హాట్గానే ఉంటుంది. సో ఇది మీ ఎవరికి తెలియదేమో, ఎందుకంటే నేను వాటర్ పోసినప్పుడు రాగి చెంబులో అది ఎంతసేపటికి హీట్ తగ్గలేదు మూత చేసేసినా కానీ. సో అది హీట్ని గ్రాస్ప్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ ఇంకొకటి ఖమ్మంపాటి ఆర్ట్ వర్క్స్. సో ఈయన ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్స్ని ఎక్కువ చేస్తారు. వాస్తు మరియు నక్షత్ర బలాన్ని బట్టి కూడా పెయింటింగ్ వేస్తారు. సో ఇది కొత్తగా ఉంది కదా. సో త్వరలో ఖమ్మంపాటి గారిని మన యూట్యూబ్ ఛానల్లో మీకు పరిచయం చేస్తాను. ఆయన బ్రోచర్ మొత్తం నేను యూట్యూబ్ ఛానల్లో షార్ట్లో పెట్టుకుని చూడండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిన్న వీడియోకి 25 వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూస్తూ ఉండండి. ఆర్ట్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ నా ఆర్ట్తో పాటు మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ మెసేజ్. థ్యాంక్ యూ.